కేజీలు వంకాయలు కాసింది ఒకే చెట్టు గుండు వంకాయలు. 3 కేజీలకు పైన 3 కేజీలు 90 కాయల వరకు నేను ఎంచుకునేదాన్ని రోజు కోసినప్పుడంతా తినేసి. నేను ఎంచుకున్నవి 90 కాయలు ఒకే చెట్లు కోస్తూ ఉంటే అవి వచ్చినాయి. ఒక కనీసం 36-7 ఒకే తడవ. ఇది మళ్ళీ ముదిరిపోతుంది వేరే దాంట్లోకి నాటు దీన్ని నాటల్లో చూడ కాళ్ళు అన్నీ రేపినాయి. నాటల్లో కొంచెం ఉండంగానే పీకి దాంట్లో నాటిస్తామంటే దాంట్లో లేపదండి. అదంతే మార్చి నాటుతూనే ఉంటాం. అది చచ్చిపోతుంది. కవర్లు కూడా కొనుక్కొని వచ్చేవాళ్ళు అనుకుంటారు. కొనుక్కోరావాలా తక్కువ మట్టితో ఇట్లా అంతా నాటుకోవచ్చు, బాగుంటాయి. కవర్లు కొనుక్కోరావాలా, బెండకాయ గింజలు ముల్లింగి గింజలు బెండకాయ గింజలు కొనుక్కోరావాలా, కవర్లు కొనుక్కో. దాంట్లో బెండకాయలు కానీ ముల్లింగి కానీ నాటిస్తే చాలా బాగుంటుంది. ఇది వంకాయ నారు మొలిచిపోయింది చూడేదా, వంకాయ నారు వేసినాను. ఇక్కడ పాలకూరాకు మొలిచింది చూడు, చూపించొచ్చి దాడు కూడా మొలిచిండే. ఇక్కడ పాలకూరాకు మొలిచింది దగ్గరికి ఏడు కూడా పాలకూరాకు మొలిచింది. నేను పాలకూరాకు వేసిన. దీంట్లో కూడా ఏమేమో వేసిండాను, అవి లేచిపోయినవి ఉన్నాయి తెలీదు. దీంట్లో అన్నింటిలో కూడా వేసినాను. ఇవి ఏం మొలిచినాయి ఏం మొలవలేదు అయితే రాలేదు. ఇవేం చెట్లా? వంకాయ నారు అది మొలిచిందంటే అది పెద్దదైందంటే చాలు పెరికి నాటేసినామంటే అన్నిట్లా టమోటా నారుంది, వంకాయ నారుంది. దీంట్లో ఇప్పుడు ఇంకేం నాటలేదు కదా మనం, మట్టి అట్లే నింపి పెట్టున్నాం అంతే పడేసి. కరేపాకు చెట్టు మళ్ళీ ఎగిరించి నాకు బాగా వస్తుంది. ఏం చేసుకుంటావు? ఉండు కోద్దాం. ఇవి ఇప్పుడు కోసినావా? దీంట్లో కూడా ఇదొక కలర్ ఉండేది చూడ. ముల్లింగి అదే మునక్కాయలు, ముల్లింగి కోసినావా? మునక్కాయ